హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫస్ట్ రివ్యూ సినిమా ఎలా ఉంది? ప్రీమియర్ షో ఈరోజు 9:30కి అయితే నెంబర్ ఆఫ్ థియేటర్స్లో 550 థియేటర్స్లో ప్రీమియర్ షో పడబోతుంది. పుష్ప నెలకొల్పిన 13 కోట్ల ప్రీమియర్ షో రికార్డు హరిహర వీరమల్లు బ్రేక్ చేస్తుందా లేదా? ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత కలెక్ట్ చేసింది? ఇన్సైడ్ టాక్ హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూ ఇదిగో సినిమా ఇలా ఉంది అనే రివ్యూస్ అయితే వస్తున్నాయి. ఏది నిజం? ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది సినిమా అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ మీద అభిమానులు అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సినిమా మీద ట్రోల్స్ అనుకున్నంత రేంజ్లో ఓవర్సీస్లో బుకింగ్ జరగట్లేదు. రకరకాల ట్రోల్స్ అయితే సినిమా మీద అయితే వచ్చినాయి. ఎట్టకేలకు ఈరోజు ప్రీమియర్ షో పడబోతుంది. ఇదిగో ఫస్ట్ రివ్యూ, ఇదిగో ఫస్ట్ టాక్ వచ్చింది. దుబాయ్లో పడ్డది ఫస్ట్ రివ్యూ, సినిమా ఇలా ఉంది అనే టాక్ అయితే వస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎడిటింగ్ రూమ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే సినిమా అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. సినిమా సూపర్ హిట్ సినిమా అనే టాక్ అయితే వినబడుతుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ రేంజ్లో క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన డైలీ 2 గంటల డేట్స్ ఎలా ఉపయోగించుకున్నాడో కానీ డైరెక్టర్ ఏం రత్నం కొడుకు అయితే బ్రహ్మాండంగా అవుట్పుట్ అయితే ఉంది. కానీ కొన్ని సీన్స్ అయితే అనుకున్నంత రేంజ్లో రాలేదు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ రేంజ్లో బొమ్మ ఉంది అనే టాక్ అయితే వినబడుతుంది ఇండస్ట్రీ నుంచి. ఇన్సైడ్ టాక్, ఎందుకంటే ఈ మాట క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే ఈ మాట చెప్తున్నా. అభిమానులు మూవీ మీద స్టార్టింగ్లో పెద్ద అంచనాలు పెట్టుకోలేదు, పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ట్రైలర్ కొంతవరకు అయితే ఊపు పెంచింది. ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ లాస్ట్ 20 నిమిషాల పోర్షన్ నేనే డైరెక్షన్ చేశాను చెప్పాడు. సినిమా మీద అంచనాలు అయితే పెరిగినాయి. ఏం రత్నం కూడా సినిమా క్వాలిటీ మీద కానీ సినిమా రిజల్ట్ మీద కానీ ఎక్కడ తగ్గట్లేడు. సినిమా బ్రహ్మాండంగా ఉంది అనేదే చెప్తున్నాడు. కాబట్టి ఇన్సైడ్ టాక్, ఏం రత్నం ప్రొడ్యూసర్ ధీమా, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట, ఇండస్ట్రీలో రకరకాల టాక్ అయితే వినపడ్డా కానీ ఫైనల్గా అయితే సినిమా బాగుందనే టాక్ ఫస్ట్ రివ్యూ అయితే వచ్చింది. ఇంకా మార్నింగ్ నుంచే ఇదిగో ఫస్ట్ రివ్యూ దుబాయ్లో షో పడ్డది, బ్రహ్మాండంగా ఉంది. నందమూరి బాలకృష్ణ స్పెషల్ రోల్ చేశాడు మూవీలో. ఇలాంటి టాక్స్ అయితే వినబడుతున్నాయి. కానీ ఎన్ని టాక్స్ ఉన్నా కానీ ఇన్సైడ్ టాక్ అన్నా కానీ మనం సినిమా చూసిన తర్వాత మాస్ థియేటర్లో మాస్ హీరో సినిమా కాబట్టి పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ చేసేది ఫస్ట్ షో. ఈరోజు ప్రీమియర్ షో పడ్డ తర్వాతనే. ఇంకా అడ్వాన్స్ బుకింగ్ అనేది ఎంత కలెక్ట్ చేసిందంటే ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 40 కోట్ల దాకా వచ్చేసింది అడ్వాన్స్ బుకింగ్ అయితే. పుష్ప ప్రీమియర్ షో ద్వారా 2 తెలుగు రాష్ట్రాలు 13 కోట్ల వర్త్ షేర్ సాధించింది. పుష్ప ప్రీమియర్ షో ద్వారా 1,300-1,200 రూపాయల టికెట్లు పెట్టారు ప్రీమియర్ షో. ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏ సినిమాకు అంత నెంబర్ ఆఫ్ షో పడలేదు. ఆల్మోస్ట్ 400 షో పైగా పడ్డాయి పుష్ప 2. కానీ దాని రికార్డు బ్రేక్ చేస్తూ హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ 550 థియేటర్స్లో ఈ రోజు అయితే 9:30కి ప్రీమియర్ షో పడబోతుంది. ప్రతి థియేటర్ దగ్గర, మెయిన్ సెంటర్ల దగ్గర కింది నుంచి పై వరకు మొత్తం బాల్కన్, సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాసు 800 రూపాయలు పెట్టారు. నార్మల్ థియేటర్ దగ్గరకు వచ్చేటాలకు 500, 600, 700 రూపాయలు అయితే పెట్టారు. టౌన్ మెయిన్ సెంటర్లో అయితే టోటల్ ఒకటే రేటు పెట్టారు. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ప్రీమియర్ షో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక రేంజ్లో రేట్లు కానీ నెంబర్ ఆఫ్ ప్రీమియర్ షో కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే పడ్డాయి. సీడెడ్ ప్రాంతంలో, నైజాంలో అయితే లిమిటెడ్గానే ప్రీమియర్ షో అయితే పడ్డాయి. పుష్ప నెలకొల్పిన అల్లు అర్జున్ పుష్ప 2 నెలకొల్పిన ప్రీమియర్ షో రికార్డును హరిహర వీరమల్లు బ్రేక్ చేస్తుందా లేదా? ప్రజెంట్ ఉన్న బుకింగ్ బట్టి చూస్తుంటే మనకు ఆ రేంజ్ 13 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ రాబడుతుందా లేదా అంటే ప్రజెంట్ అయితే డౌటే కానొస్తుంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఎలాంటి సంచలనాలు రికార్డ్ అయ్యే నమోదయ్యే అవకాశం ఉంది. సినిమాకు కావాల్సింది సినిమా నెగిటివ్ ప్రచారం, ఓవర్సీస్లో అనుకున్నంత బుకింగ్ జరగలేదు. కానీ ట్రోల్స్ అయినాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మీడియా సమావేశం వచ్చేసి మూవీ గురించి మాట్లాడాడో సినిమా మీద హైప్ ఒక రేంజ్లో పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా మార్నింగ్ నుంచి 20K అనేది బుక్ మై షో ఈవినింగే దాటింది. సాలిడ్ బజ్ అయితే పికప్ అవుతుంది. సినిమాకు కావాల్సిందల్లా ఇన్సైడ్ టాక్ బాగుందనే టాక్ వచ్చింది, ఫస్ట్ రివ్యూ బాగుందనే టాక్ వచ్చింది. దుబాయ్ నుంచి కూడా సెన్సార్ అయితే ఫస్ట్ దుబాయ్లో పడుతుంది కాబట్టి అక్కడ కూడా సినిమా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్స్ 100% మెచ్చుకోవచ్చు. డైరెక్టర్లు ఇద్దరు మారినా కానీ సినిమా డిసప్పాయింట్ చేయదు అనే టాకే వినపడ్డది. కానీ ఫైనల్గా అయితే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి పాజిటివ్ టాక్ ఒకటే దీనికి ఆధారం. జనరల్ ఆడియన్స్ నుంచి సినిమా ఎలాంటి రిజల్ట్ ఒపీనియన్ వస్తుందో. ప్రీమియర్ షోకి అభిమానులు ఉంటారు కాబట్టి సూపర్ డూపర్ అంటారు.
రేపు జర్నల్ షోకి ఎలాంటి టాక్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీస్తో కంపేర్ చేస్తే బుకింగ్ అనేది ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఒకటే పడాలి. ప్రజెంట్ ఫస్ట్ రివ్యూ అయితే సినిమాకు బాగుంది అనేది వచ్చింది. నందమూరి బాలకృష్ణ ఉన్నాడని రకరకాల న్యూస్, ఇదిగో టాక్, ఇదిగో బ్లాక్ బస్టర్, 2000 కోట్లు, 3000 కోట్లు, పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తున్నాం, ఇలాంటి మార్నింగ్ నుంచే టాక్స్ అయితే వినపడుతున్నాయి. జెన్యూన్ టాక్స్, ఫస్ట్ రివ్యూ లేదు, సెకండ్ రివ్యూ లేదు, ఏది లేదు. జెన్యూన్ టాక్ 9:30 ప్రీమియర్ షో పడ్డ తర్వాత అదే బయటకు వస్తుంది. మూవీ మీద అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా బైకాట్ హరిహర వీరమల్ల అని హ్యాష్ అయితే ట్రెండ్ చేస్తున్నారు. కానీ పాజిటివ్ టాక్ పడితే ఈ బైకాట్లు ఇవన్నీ ఏవి పనిచేయవు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే జెన్యూన్గా మాట్లాడుతున్నా, పాజిటివ్ టాక్ ఒకటే బ్యాలెన్స్ ఉంది సినిమాకు. ఫస్ట్ రివ్యూ సూపర్ హిట్ అన్నారు. సినిమా జర్నల్ ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ వస్తే బాయ్కాట్ అన్ని కొట్టుకుపోయే అవకాశం.